తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్ కళాశాలలకు కొమ్ము కాస్తోందని ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు కూడా వారికి వత్తాస పలుకుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ కరీంనగర్ ఏబీవీపీ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థి సంఘ నాయకులు జిల్లా ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయాన్ని ముట్టడించారు. రాష్ట్ర వ్యాప్తంగా వేసవి సెలవులను ప్రకటించిన ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రైవేటు ఇంటర్మీడియట్ కళాశాలలో వేసవిలో సైతం క్లాసులు నిర్వహిస్తున్నారని ఈ సందర్భంగా వారు మండిపడ్డారు. ఇంటర్మీడియట్ ప్రైవేటు కళాశాలలకు జిల్లా ఇంటర్మీడియట్ బోర్డు అధికారి సహకరిస్తున్నారంటూ కార్యాలయం ముందు బైఠాయించారు. కరీంనగర్ జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా వెంటనే స్పందించి ఇంటర్ బోర్డు అధికారిని సస్పెండ్ చేయాలని, ప్రైవేటు కళాశాలలో క్లాసులు నిర్వహించకుండా చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. పోలీసులు ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయానికి చేరుకుని వారిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ కరీంనగర్ ఆధ్వర్యంలో ఈరోజు ఏవైతే కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఈరోజు ఇంటర్మీడియట్ కళాశాలలకి ప్రైవేట్ కళాశాలలకి ఈరోజు ప్రభుత్వం ఎండాకాలం హాలిడేస్ ఇచ్చినప్పటికీ కూడా ఇప్పటి వరకు ప్రైవేట్ కళాశాలలో ఈరోజు ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయిన విద్యార్థులకి ఇంటర్ సెకండ్ ఇయర్ క్లాసెస్ చెప్పుకుంటూ ఈరోజు ఐపీ సిలబస్ నడిపేయడం జరుగుతుంది. ఈరోజు ముమ్మాటికి డిఐఓ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చినప్పటికీ కూడా ఇప్పటి వరకు డిఐఓ ఎవరైతే కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి డిఐఓ ఎవరైతే ఉన్నారో ఆ డిఐఓ ఇప్పటి వరకు ఈ యొక్క కళాశాలల పైన స్పందించినటువంటి ఈ యొక్క దాఖలు ఈ యొక్క కరీంనగర్ జిల్లాలో ఎక్కడ కనిపిస్తలేవు. ఈ యొక్క ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలల మేనేజ్మెంట్ తోటి ఈరోజు ఈ యొక్క డిఐఓ వారి యొక్క మోచేతి నీళ్ళు తాగుతూ వారికి కొమ్ము కాస్తూ వారు ఇచ్చేటువంటి యొక్క లంచాలకి ఈరోజు అలవాటు పడిపోయి ఈరోజు ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలలకి ఈరోజు వక్తాస్ పలుకుతూ ఈరోజు విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నటువంటి డిఐఓని వెంటనే సస్పెండ్ చేయాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కరీంనగర్ శాఖ డిమాండ్ చేయడం జరుగుతుంది. లేని ఎడల రానున్న రోజుల్లో ఈ యొక్క డిఐఓ ఆఫీస్ ని పెద్ద ఎత్తున ముట్టడిస్తామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. మేము ఇక్కడికి డిఐఓ ఆఫీస్ కాడికి వచ్చే వరకు ఈరోజు మమ్మల్ని డిఐఓ చూసి ఈరోజు ఈ యొక్క డోర్లకి తాళాలు వేసుకొని ఈరోజు డిఐఓ పారిపోవడం జరిగింది. ఇక్కడ నుంచి ఇప్పటికైనా ఈ యొక్క డిఐఓ వెంటనే సిగ్గు తెచ్చుకొని ఈ యొక్క ఏవైతే కార్పొరేట్ కళాశాలలు ఉన్నాయో వాటిని వెంటనే వాళ్ళకి సెలవులు ప్రకటించాలి. అదే విధంగా ఈరోజు ఈ యొక్క కలెక్టర్ గారిని మేము ఒకటే వేడుకుంటున్నాం, ఈ యొక్క డిఐఓ ఎవరైతే ఉన్నారో వారిని వెంటనే సస్పెండ్ చేసి వారిని సస్పెండ్ చేయాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేయడం జరుగుతుంది.